న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగుతుంది. కేబినెట్ భేటీలో తొలిసారిగా కొత్త మంత్రులు హాజరయ్యారు. వివేక్, లక్ష్మణ్, వాకిట శ్రీహరి ఈ భేటీలో పాల్గొన్నారు. పాలనాపరమైన అంశాలు, నిర్ణయాలపై చర్చిస్తున్నారు. స్పోర్ట్స్ పాలసీ, బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రులు చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలపైన కేబినెట్ చర్చిస్తున్నట్లుగా సమాచారం. తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగుతుంది. కేబినెట్ భేటీలో తొలిసారిగా కొత్త మంత్రులు హాజరయ్యారు. వివేక్, లక్ష్మణ్, వాకిట శ్రీహరి భేటీలో పాల్గొన్నారు. ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, కేబినెట్ భేటీలో తొలిసారిగా కొత్త మంత్రులు హాజరయ్యారు. ఏ అంశాల మీద వీరు చర్చించే అవకాశం కనబడుతుంది? తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. లక్ష్మీరా, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఇటీవల బాధ్యతలు చేపట్టినటువంటి ముగ్గురు రాష్ట్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో అడ్లూరి లక్ష్మణ్, అట్లాగే వివేక్, మరొక మంత్రి కూడా ముగ్గురు కొత్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి కేబినెట్ సమావేశానికి వాళ్ళు హాజరయ్యారు. దాంతోపాటు సీనియర్ మంత్రులు కూడా కొండా సురేఖతో పాటు ఇతర మంత్రులు పొన్నం ప్రభాకర్, ఇతర ఎవరైతే అంతకుముందు ఉన్నటువంటి కేబినెట్ మినిస్టర్స్ మొత్తం 15 మంది సంబంధించినటువంటి కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం సచివాలయంలో ప్రారంభమైంది. ముఖ్యంగా బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఏదైతే ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన రిజర్వాయర్ ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించి ఒక హాట్ టాపిక్గా నడుస్తుంది. దీంతోపాటు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలో బనకచెర్ల ప్రాజెక్టు కడితే కనుక ఎగువనున్న మనకు తెలంగాణ రాష్ట్రానికి కొంత జలవనరులకు సంబంధించి ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ పర్యటనకు కూడా వెళ్ళొచ్చారు. కేంద్ర మంత్రులు కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. జరుగుతున్న పరిణామాలతో పాటు 2006 నుంచి 2018 వరకు అపెక్స్ కమిటీలో జరిగినటువంటి మినిట్స్ రికార్డులను కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో వివరించేటువంటి అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీ ఎంపీలకు, అఖిలపక్ష పార్టీ ఎంపీలకు దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కేబినెట్ సమావేశంలో కూడా ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎట్లాంటి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది, గత ప్రభుత్వం ఏ విధంగా ఏపీ ప్రభుత్వానికి సరెండర్ అయిందనే విషయాన్ని కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఎట్లా దీని మీద ముందుకెళ్లాలనేది డిస్కషన్ జరగబోతుంది. దాంతోపాటు తెలంగాణకు సంబంధించి స్పోర్ట్స్ పాలసీ మీద కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గతంలో జరిగిన కేబినెట్ మినిట్స్ను కూడా ఈ నెల చివరాఖరుకు ఇవ్వాలని కోరడం జరిగింది. కేబినెట్కు సంబంధించినటువంటి మినిట్స్ రికార్డును కూడా ఘోష్ కమిషన్కి ఇవ్వాల్సిన నేపథ్యంలో ఈ అంశంపై కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా తెలంగాణ స్థానిక సంస్థలకు సంబంధించి జూలై నెలంతా కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల గురించి హడావిడిగా ఇదంతా వాతావరణం కూడా మారిపోయేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు కానీ, రాజీవ్ యువ వికాస పథకాలు, అట్లాగే ఇతర పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులు రివ్యూ సమావేశాలు అయితే గత వారం రోజుల నుంచి నిర్వహిస్తూ వస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా కేబినెట్ సమావేశంలో చర్చిస్తారు. నిన్న అసెట్స్ కమిటీకి సంబంధించినటువంటి కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ అయింది. అందులో వచ్చిన అంశాలను కూడా ఈరోజు చర్చించనున్నారు. ముఖ్యంగా హెచ్ఎండిఏ పరిధిలో, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఓఆర్ఆర్ రోడ్లు కానీ, ఇతర ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి రావాల్సిన ఆదాయాలను కొన్ని చోట్ల కోల్పోతున్నట్టుగా అసెట్స్ కమిటీ నిన్న గుర్తించింది. వాటికి సంబంధించి ఆదాయ మార్గాలను ఏ విధంగా పెంచుకోవాలనే అంశాలను కూడా కేబినెట్లో చర్చించనున్నారు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ రమేష్.